నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నేనా మార్కెట్కి పోయొచ్చిన. ఏమంతకు లేవేంది ఈరోజు ఆటోను? ఏం తోలుతాంలే పోనా. సేటు వస్తున్నా. రా సేటు, కూర్చో సేటు. కూర్చోండి. ముందు డబ్బుల సంగతి చెప్పండి. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందిరా. ఈ 2 నెలల డబ్బులు రేపు నెలలో ఇచ్చేస్తాం. అవును సేటు. టైంకి కట్టలేనప్పుడు తీసుకోవడం ఎందుకయ్యా? మళ్ళీ అప్పులు చేసి మీ కొడుకులకి బండ్లు ఫోన్లు కొనియాలా? ఆ సన్నాసుల కోసం ఈ సన్నాసులు నా దగ్గర అప్పు చేశారు. భలే ఉందా వ్యాపారం. మాట జాగ్రత్త నీకు సెటు 2 వారాలు నీ డబ్బులు నీకు కడతా. అవును సేటు. అబ్బో కోపాలు వచ్చేసా. సరే మీ మాట ప్రకారమే, కానీ ఒకవేళ డబ్బులు కట్టకపోతే మీ కొడుకుల బండ్లు తీసుకెళ్తా, సరేనా? సరే కానీ వెళ్ళొస్తా. ఏ నానా ఏం చేస్తున్నావురా? కాలేజీకి రెడీ అవుతా ఉన్నా. పొద్దున్నే గుడికి వెళ్ళి వస్తున్నారా? ఇదిగో ఈ బొట్టు పెట్టుకో. దీన్ని ఆ షర్ట్ ఏందిరా, ఇదిగో గుండీ పెట్టుకోవాలి. ఇదిగో ఇట్ట. ఆ జుట్టు గడ్డం కత్తిరించుకో ముందు. ఈ పద్ధతి తొక్కతో నాకు చెప్పకు, నాకు చెడ్డ చిరాకు. సర్లే, ఆటో తోలి నడువు నొప్పిగా ఉందిరా. కొంచెం టాబ్లెట్లు తెచ్చిరా. సర్లే తెచ్చిస్తాలే. ఈ షర్ట్ మళ్ళీ టైట్ అయిపోయింది. పట్టనే పట్టడంలా. నెలకు షర్ట్ టైట్ అయిపోతా ఉంది. ఈ షర్ట్ పట్టింది. ఏందో ఈ మధ్య మనకు అందం ఎక్కువ అయిపోతా ఉంది. అందుకనే అన్నా కాలేజ్ టైం అవుతుంది, డబ్బులు వస్తున్నా. ఏంది 50 ఇస్తున్నావా? నాకు అవసరం లేదులే, పట్టుకో. నా ఖర్చులకే 100 కావాలి. ఇంజాలు మారిపోయాలి, ఇంకొక 500 కూడా కావాలి. ఏంట్రా నేను డబ్బులు ఎక్కడి నుంచి తేవాలరా? పోనీ నా బండి వేసుకుపో, పైగా స్మూత్గా వెళ్తుంది. ఆ బండి ప్రాణం పోయినా సరే నేను ఆ బండి తాకను. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దులే పో. అది మా నాన్న అంటే మా నాన్నే. ఆగరా, నీకోసం షర్ట్ తెచ్చా, ఒకసారి చూడు ఎలా ఉందో. అవునా? ఏదే? ఇదిగో. ఇది అసలు షర్టేనా? నాకెప్పుడు నచ్చింది దేవు. నాకు అవసరం లేదులే, పట్టుకో. నాకు వద్దు కానీ. ఏమో సినిమా పోదామా? పోదాం. ఎట్టో ఏం చేయాలి కానీ మా నాన్న కాడ 500 పెట్టేసా. బాబు ఐడి కార్డ్ ఏది? మరా బాబు. ఓయ్ ఐడి కార్డ్ ఏది? ఆఫ్టర్ ఆల్ వాచ్మ్యాన్ లాగే ఉండు.
ఏం బావ మనం స్టార్ట్ చేద్దామా? సార్ వస్తున్నారా? సార్ వచ్చారా? కూర్చోబే. స్టూడెంట్స్, ఈసారి మన కాలేజీలో ఒక కాంపిటీషన్ జరగబోతుంది. అదేమిటంటే స్వామి వివేకానందుడి జన్మదిన సందర్భంగా మీకు ఒక స్పీచ్ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం. దానిలో భాగంగా మేము మీకు 3 టాపిక్స్ ఇస్తాం. మొదటిది లైఫ్, రెండవది సొసైటీ, మూడవది పేరెంట్స్. ఈ ప్రోగ్రాం ఈ నెలాఖరు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంటర్వ్యూలు కొట్టారు, మీరు వెళ్ళొచ్చు. రా ముందరికి వెళ్ళి కూర్చున్నారా? జరుగుపా, జరుగు కొంచెం. బావ నువ్వు ఎవరు లవ్ చేయాలా? లవ్ అంటే అది 3వ క్లాస్ అనుకుంటా. I love you, man. I love you. రీసెంట్గా ఇంటర్లో కూడా ఒకటి ఐ లవ్ యూ తగిలింది. అది అలా జరిగింది. సరే బావ, నేను బయటకు పోయేస్తాను. సరిపోయి సార్. నేను ఎవరిని తెలుసా? రత్నారామన్న తమ్ముడిని. రే అబిలిటీ రా. మీదే చెయ్యా సార్ రా. ఇప్పుడు సార్ అడుగుతాడు, ఇదేం చెప్తాడు మచ్చా? ఏముందిలే మచ్చా, మెంటల్ మీద పట్టడం చెప్తాడు. అర్థమైంది అనుకుంటా కదా. ఏం జరిగింది? ఏదో సౌండ్ వచ్చింది ఇక్కడ. ఏం లేదు సార్, మెట్ల నుంచి పడ్డాను. ఎవరు లేదా నేను వీళ్ళు వచ్చేలోపు మొత్తం తినేయాలి. ఆకలి తిని చేస్తూ ఉంది. బిర్యానీ వాసన తెలిపిందా? మీ నోట్లో ఉంటుకుంటాం, ఉప్పు కూడా నగలుస్తాను. రేపు టాంచి సంక్రాంతి సెలవులు ఉంటా మచ్చా. ప్రతిరోజు ఎంజాయ్ చేయడం. ఫస్ట్ బీచ్కి వెళ్దాము, సాయంత్రం సినిమాకి వెళ్దాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎంజాయ్మెంట్. ఏమంటావా? రే మీ నాన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట్రా. దిగండి. మా బండ్లు ఎందుకు తీసుకున్నావు? పోయి మీ బాబుని అడుక్కోండిరా.
సేటు నా బండిని తీసుకెళ్ళాడు. అది ఇప్పుడు ఏంటంటే నువ్వు డబ్బులు కట్టలేవు, మా బండ్లు మాకు రావు. ఏ నానా రే 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 చెప్పేదేంట్రా? ఆ సేటు నా బండ్లు ఎందుకు తీసుకెళ్ళాడు? అయినా బండి మీద పందెం ఆడిపోయింది. ఇప్పుడు బండి లేకపోతే కాలేజ్ అన్నారు, ఏం చేయం కావాలి? ఇప్పుడు బండి లేకపోతే నేను కాలేజ్కి వెళ్ళాలా? రేపు నుంచి మన కాలేజీలో బండి లేదు, మరి ఏం చేయమవుతుందిరా? ఎలాగో బండ్లు తీసుకెళ్ళారు కాబట్టి సరిపోయింది. నా ఫోన్లు తీసుకోపోలే. సరే, జరిగింది ఏదో జరిగింది. నా దగ్గర ఒక ఐడియా ఉంది బచ్చా. ఇన్ని రోజులు నాన్న వాళ్ళు డబ్బులు కట్టారు, ఇంక నుంచి నాన్న వాళ్ళ పని మనం చేసి ఆ డబ్బులు మనం కట్టేద్దాం. కట్టేసి మన బండ్లు మనం తీసుకుందాము. కాలేజీలో మన రేంజ్ కూడా అలాగే ఉంటుంది. నా దగ్గర ఇది తప్ప ఇంకొక ఐడియా లేదు. నీ దగ్గర ఉంటే చెప్పు. సరే, మనమే సంపాదించి డబ్బులు కట్టేద్దాం. అంతే, అదే కరెక్ట్. ఈ తొక్కలో అలారం. అయ్యో ప్రాణం పోయినా సరే నా బండి దాటు. అబ్బా, స్టార్ట్ అయిందిరా నాయన అట్టను. స్టార్ట్ అయినట్టే స్టార్ట్ ఆగిపోయింది. అబ్బో, అనిపించిన సంపేస్తుంది బండి నన్ను. దీంతో 2 కిలోలు తగ్గిపెట్టండి. అవి అయిపోయాయి, రేపు తెచ్చి పెడతాను అక్క, కావాలంటాను. మొత్తం 23 రూపాయలు అయింది అక్క. అదేం లేదక్క, బాగానే ఉంటాయి అక్క. ఒక్కడో బండి మళ్ళీ అయిపోయింది. పోయా, ముందుకు పోయా. అబ్బా, చచ్చిపోయేటట్టున్నారు నాయన. చా, ఈ దరిద్ర పాట నాకే దొరకాలా? అబ్బా నాయనా, అబ్బా, ఏమనుకున్నా కానీ మా నాన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారా, ఇప్పుడే తెలుస్తుంది. కొడుగ్గా నేను ఎప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదురా. ఈ రోజులు మా నాన్న నేను కసురుకుంటున్నా కానీ నా కోసం మా నాన్న ఎంత కష్టపడుతున్నాను ఊహించలేకపోయాను రా. ఇన్ని రోజులు ఏమనుకున్నా కానీ మా నాన్న చాలా కష్టపడుతున్నారా, తెలుసుకోలేకపోయాను. చిన్నప్పుడు నాండి కానీ పరిగెత్తాలంటే వెళ్ళేవాడినిరా, కానీ ఇప్పుడు ఫోన్లంటే బయట తిరిగినా సరిపోయింది. కనీసం వాళ్ళకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా మర్చిపోయి మన బండి మన స్వార్థం చూసుకున్నాను. తప్పు చేసినారా కార్తీక్? మా ప్రేమ మాట ఎన్నో అవుతున్నారా? వాళ్ళకి కష్టమైన పని కూడా మన కోసం ఇష్టంగా చేస్తున్నారా, కానీ మనం వాళ్ళకి ఇష్టమైన పని కూడా కష్టం అనుకుంటున్నాం. మనం అనుకుంటే చేయగలరా? ఈసారి గట్టిగా ప్రయత్నిద్దాం. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో
లోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా హలో హలో సార్, మీ ఫైల్ మాటలో మర్చిపోయారు సార్. బా బండి మళ్ళీ ఆగిపోయిందే. మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ బల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువులు తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓటు పోటు గుండె మాటుల్లోనా సాగేరా ఆసపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో విధి నిచున్నదో ఏ మలుపులో ఏం దాగున్నదో నీవుగా తీర్చుకో నీ శైలిలో సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపేటవునో తేలాలంటే రేపటి నుంచి పనిలోకి వచ్చేయండి, 10,000 జీతం. అయ్యో పెద్దవారు. పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా మొత్తానికి అనుకుని సాధించారుగా, ఇదిగో మీ బండి తాళాలు. సారీ బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు స్పీచ్ అని తెలుసు కదా, ఎవరెవరి పేర్లు ఇచ్చారు చూద్దాం. అనిల్ అండ్ కార్తిక. సరే రండి.
ఈ సమాజం అద్దం లాంటిది. మనం నవ్వితే దాంట్లో నవ్వే కనిపిస్తుంది, అదే ఏడిస్తే ఏడుపు కనిపిస్తుంది. అర్థం కాలేదు కదా, లైఫ్ అనేది ఒక ప్రోగ్రామ్ లాంటిది. ఇన్పుట్ ఎంత బాగా ఇస్తావో అవుట్పుట్ కూడా అంత బాగా వస్తుంది. తప్పు చేసావా లైఫ్ అంతా ఎర్రర్సే. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్ళని చేతిలో పట్టుకొని ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక అడుగు ముందుకేసావా అదే లోకం భయపడి ఆ నీటితోనే నీ పాదలను కడిగేస్తుంది. మన లైఫ్లో గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, గొప్పగా బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి, ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి. దట్ ఈజ్ లైఫ్. మన లైఫ్లో జ్ఞాపకాలు అనేవి మనకి ఎప్పుడూ ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏడ్చిన రోజులు గుర్తు తెచ్చుకొని నవ్వుతాం, అదే కొన్నిసార్లు మనం నవ్విన రోజులు గుర్తు తెచ్చుకొని బాధపడతాం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటుగాని చదువులు చదివి కుటుంబం బాధ్యతల కోసం తన లైఫ్ని పణంగా పెట్టి తనకు ఎంత కష్టమైనా తన కుటుంబం కోసం పనిచేస్తూ జీవితంలో ఏది సాధించలేకపోయాని బాధపడుతూ బాధని గుండెల్లో దాచుకొని పైకి నవ్వుతూ నటిస్తూ కనిపిస్తారు సార్. వాళ్ళు సార్ అసలైన హీరోలు. మా నాన్న హీరో సార్. అందరూ ఇదే విధంగా ఉంటే దేశానికి ఒక వివేకానందుడు కాదు సార్, ఇంటింటికి ఒక వివేకానందుడు ఉంటాడు. మీ పిల్లలకు కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచడంలో తప్పు లేదు, కానీ కష్టం విలువ తెలిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. ఎందుకంటే బలమే జీవనము, బలహీనతే మరణము.